మాస్ మహారాజ్ రవితేజ గారు మరో క్రేజీ సినిమానైతే లైన్ లో పెట్టుకున్నారు. ఎప్పటి నుంచో టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతగానో ఈగర్ గా వెయిట్ చేస్తున్న విక్రమ్ వేద తెలుగులో రీమేక్ కాబోతుంది. అయితే గత కొన్ని రోజులుగా మాస్ మహారాజ్ రవితేజ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కలిసి విక్రమ్ వేద సినిమా చేస్తున్నారంటూ వార్తలు కూడా వైరల్ కూడా అయ్యాయి. అయితే ఎట్టకేలకు ఇన్ని సంవత్సరాల తర్వాత మాస్ మహారాజ్ రవితేజ గారు సినిమానైతే పట్టాలెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ గారితో పాటు మరే హీరో నటించబోతున్నాడు. ఇంతకీ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అప్డేట్ ఎప్పుడు రాబోతుందనే వివరాలైతే తెలుసుకుందాం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు సీనియర్ హీరోలైన చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి హీరోలు మొదటి స్థానంలో ఉంటారు. ప్రస్తుతం వీళ్ళు చేస్తున్న సినిమాలు కూడా మంచి విజయాలు అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే వెంకటేష్ గారు మిగిలిన హీరోలతో కలిసి మల్టీ స్టారర్ సినిమాలు చేస్తుంటే వేరే హీరోలందరూ సోలోగా సినిమాలు చేస్తూ ముందుకైతే సాగుతూ వస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే చాలా రోజుల నుంచి ఒక సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నారనే వార్తలైతే వినిపిస్తూనే ఉన్నాయి. ఇక ఆ సినిమా ఏమిటి అంటే విక్రమ్ వేద. ఈ సినిమాలో మాధవన్, విజయ్ సేతుపతి ఇద్దరూ కలిసి నటించారు. ఆ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ కూడా అందుకుంది. ఇక దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఈ సినిమానైతే తెలుగులో రీమేక్ చేయాలనే ఆలోచనతోనే మూవీ మేకర్లు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే రవితేజ, వెంకటేష్ గారిని హీరోలుగా పెట్టి సినిమాను అయితే రీమేక్ చేసే విధంగా ప్లాన్ కూడా జరుగుతుంది. మరి ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తుందో మాత్రం తెలియట్లేదు. కానీ మొత్తానికైతే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా అయితే తెరకెక్కుతుందనే వార్తలు అయితే వస్తున్నాయి. ఇక విక్రమ్ వేద సినిమా రీమేక్ కావడం వల్ల వీళ్ళ కాంబినేషన్ మీద ఆటోమేటిక్ గా ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు అయితే పెరిగే అవకాశం కూడా ఉంది. ఇకపోతే సినిమా మీద అయితే చాలా రోజుల నుంచి రూమర్స్ అయితే వస్తున్నాయి, కానీ దాని మీద ఎలాంటి అఫీషియల్ ప్రకటన అయితే రాలేదు. ఇక ఈ సినిమాను సురేష్ బాబు గారు తమ సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పనిని కూడా హరీష్ శంకర్ కి అప్పచెప్పినట్టు కూడా తెలిసింది. హరీష్ శంకర్ కూడా సినిమా స్క్రిప్ట్ అయితే తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు కూడా చేశారట. మరి ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తుంది అనేది మాత్రం తెలియాల్సి అయితే ఉంది.